రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్ళీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో.